హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్సెస్ పీజీ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేటప్పటికి డే ఇన్ మై లైఫ్ అనమాట. 24 hours మనం ఏమేం చేయబోతున్నాం అనేది రికార్డ్ చేయబోతున్నాము. సో కరెంట్లీ టైం ఈరోజు వచ్చేటప్పటికి June 30 అండ్ ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఈవినింగ్ 5:30 అవుతుంది. ప్రజెంట్ అయితే క్యాంపింగ్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 1 hour అనమాట అది డెస్టినేషన్. సో ఫస్ట్ అయితే వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ క్యాంపింగ్కి ఈసారి లిటిల్ ప్రిన్సెస్ కూడా వస్తుందన్నమాట. 5 months బేబీతో క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. నాకు కూడా ఎక్సైటెడ్గా ఉంది, ఫస్ట్ టైం కదా. సో ఎలా హ్యాండిల్ చేస్తుంది, ఇది ఎలా ఎంజాయ్ చేస్తుంది, దీంతో మేము ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది చూడాలి. లెట్స్ గో. క్యాంపింగ్ అంటే చాలా ప్రిపరేషన్స్ ఉంటాయి. సో ఫుడ్ అంతా అక్కడే ప్రిపేర్ చేసుకోవడానికి మ్యాక్సిమం గ్రిల్ చేస్తాం కదా, దానికోసం అని చెప్పేసి చికెన్ ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామన్నమాట. అండ్ అక్కడికి తీసుకెళ్ళడానికి డ్రింక్స్, ట్రేస్ ఇవన్నీ కూడా షాపింగ్ చేసాము. ఇవన్నీ తీసుకెళ్ళాలి. అలాగే 9 members వెళ్తున్నాం మేము ఈసారి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత చికెన్ మళ్ళీ కుక్ చేయనీకి అవ్వదు అని చెప్పేసి కొంచెం పార్షల్ కుక్ చేద్దామని చెప్పేసి ఇంట్లోనే గ్రిల్లో పెడతాము. అండ్ సెమీ కుక్ అయిన తర్వాత అక్కడికి తీసుకెళ్తే మనకి ఈజీగా తొందరగా అవుతుంది కదా అని చెప్పేసి ఆ ప్రాసెస్లో ఉన్నాము. అండ్ బ్యాక్ టు నార్మల్ నౌ. మేము మాల్కి వెళ్తున్నాం అనమాట. లాస్ట్ మినిట్ షాపింగ్స్ ఇంకా ఏమైనా చిన్నవి మర్చిపోయి ఉంటాం కదా, అవన్నీ చూసుకుందామని చెప్పేసి మాల్ దగ్గర ఆగాము. ఇక్కడైతే ఫ్రెష్గా ఇవన్నీ దగ్గరలో ఉంటాయి. లాస్ట్ మినిట్ షాపింగ్ కోసం అయితే మాల్కి వచ్చేసాము. అండ్ బాయ్స్ అవుట్ఫిట్స్ కొనుక్కుంటారంట బీచ్కి. ఆడియన్స్ని అడగనా ఏది బాగుంటుంది అని. నువ్వు మళ్ళీ చెప్పిన తర్వాత ఎవరో ఒకరు కామెంట్ చేసిన తర్వాత కొనుక్కోవాలి. 5:30కి స్టార్ట్ అయ్యాము. టైం మళ్ళీ 6:30 అవుతుంది ఈవినింగ్ ఇప్పుడు. అండ్ మాల్లోకి వెళ్ళాము కదా అవుట్ఫిట్ తీసుకుందామని చెప్పేసి, అక్కడ అయిపోయింది. డోల్రామా షాపింగ్ కూడా చేసేసాము. అండ్ ఇంకా ఫ్రెష్గా LCBOకి వెళ్ళాలన్నమాట. సో అక్కడి నుంచి మళ్ళీ హురాన్ చర్చ్ దగ్గరికి వచ్చేసాము. ప్రజెంట్ అయితే పవన్ అండ్ సమీర్ ఫ్రెష్కోలోకి వెళ్ళారు వాటర్ మిలన్ అండ్ మిగిలిన స్నాక్స్ తీసుకోవడానికి. ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టాప్కి వెళ్ళేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరితే 1 hour 15 minutes చూపిస్తుంది ఇక్కడ నుంచి డెస్టినేషన్ అనేది. కరెంట్లీ టైం 6:40. ఏ టైంకి రీచ్ అవుతాము ఏమో అనేది చూద్దాం. ఇట్ సైడ్ రాలేదు, ఇట్ సైడ్ చెక్ కొరికేషన్. ఫ్యామిలీ మెన్, సింగిల్ మెన్. రాఖీ వాళ్ళకంటే మనమే తొందరగా వెళ్ళిపోతాము అనిపిస్తారు. వాళ్ళైతే ఇంకా 40 kilometers వాళ్ళకి. ఇలాగే ఉంది అది కదా. కనిపిస్తున్నాయి. క్లౌడ్ ఫాలింగ్ అని అక్కడ చెప్తున్నారు చూడు. మనం వెళ్ళి తీసుకుందాం. ఇక్కడ పడుతున్నాయి మన క్లౌడ్స్. మనం తీసుకుందాం వాడ కింద పడదు. అసలు చూడు ఎంత డార్క్ ఉందో. పొల్యూషన్ ఎంతసేపు ఉంది. నీ దగ్గర వైబరా నువ్వేం చేస్తున్నావు సుకన్య? నీకేం పని అసలుకి? నిన్నే కూడా అమ్మన్నాడు, మళ్ళీ వెనక తీసినారు. It's 8:35 and we are at the park. Finally reached our destination. And ఇక్కడ వచ్చేటప్పటికి క్యాంప్ సైట్కి బుక్ చేసుకొని ఉంటాం కదా, అది ఎంట్రీ అదంతా చేస్తున్నాను చెప్పేసి. ఇక 118 to 130 సంథింగ్.
సమీర్ సైకిల్ కొనుక్కుందాం సమీర్ మనం కూడా అక్కడ. పొద్దుగా లేచి అదే చేస్తాం. రేపు మొత్తం గాలి మనము. ఈ రెండే మనవి. 95 ఇది చేయాలి. అటుపక్క పోదాం. పక్క సైడ్సా? అమ్మా అసెంబుల్ చేస్తున్నారు ఇల్లు. ఇదిగే మనం ఇటే హార్న్ గట్ హార్న్ కొడతా చొక్కని ఎంత మంది ఉంటాయి ఈడ జనాలు. హే గైస్ సమ్మి అటుపక్క తెలుసా బయట పైన తీసు కన్యా పైన ఏముంది? ఏం కనిపించట్లే. ఆ ఎదురుగా దాంట్లోనే మస్తు మంది రాన్న పిల్లలు. ఇక్కడ ఎంత మంది కెనడియన్స్ ఉన్నారు తెలుసా? ఈ దాంట్లో వాళ్ళే ఉన్నారు, ఈడ వాళ్ళే ఉన్నారు, ఈడ వాళ్ళే మనం సామ కొడతారు రాత్రి. అలెక్క ఈషు ఏంట్రా ఇలా వచ్చామో లేదో వర్షం పడుతుంది. నేను నిద్రపోయి లేచినప్పటికి ఎక్కడికి వచ్చేసాను. క్యాంపింగ్ లో ఇంకేంది చూడరా రీ చూడరా రీ క్యాంప్ వచ్చామని చెప్పు. యంగెస్ట్ గర్ల్ ఇన్ ద క్యాంప్. మనకి ప్రతిదానికి పెడతా ఫస్ట్ ఇది వేసేసుకొని వెళ్దాం నాన్న. అసలు పిఆర్ ఉన్నోళ్ళు కొనేసేయాలి ఒక టెంట్. మాకంటే స్టేటస్ తెలీదు. మేమైతే ఫ్యాన్ కూడా తెచ్చుకుందాం ఒకటి. రెంట్ ఎంత? సమీర్ నీదే. నేను కాదు, నువ్వే వెళ్ళావు. టెంట్ లోకి ఫస్ట్ ఎవరు వెళ్తే వాళ్ళదే. కదా ఎంత నీట్ గా తీసుకున్నారో. పక్కన మన పేరు రాసేసుకుందామా? చెడగొడతా అన్నావు. తిరిగిట్టిద్దామా? అమ్మా మామూలుగా కట్టలేరు మనం. ఆహా కొంచెం వెనక జరుగు అన్న, ఈ మీద పడుతున్నాయిగా. ఏ సమీర్ నువ్వు ఇప్పుడే రావడం. గోల్డీ మిస్టర్ గోల్డీ మిస్టర్ గోల్డీ. పెద్ద మంచి నాని వీడియోలో కొంచెం సో నైట్ మొత్తం అందరు వచ్చేసేటప్పటికి 11 అయిపోయింది అనమాట. 11 తర్వాత మేము కుకింగ్ అదంతా చేసుకుని తిని చిల్ అయ్యి అండ్ పడుకునేటప్పటికి 4 అయిపోయింది టైము. 4కి పడుకొని మార్నింగ్ 6కి అలా 7కి లేచాము సన్ రైజ్ తర్వాత. అండ్ ఏం జరిగింది తర్వాత అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ వీడియోని అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.